వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని నేరేడు గ్రామంలో పర్యటించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, సిపిఐ పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి దూసరి నేతాజీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ అంతే ముఖ్యమని, కత్తెర ఎంత దృఢంగా ఉంటుందో అందరికీ తెలుసు. రాత్రికి రాత్రి ఓట్లను కత్తిరించి నేతాజీని గెలిపించాలని డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని కోరారు. చింతకాని మండలం నేరడ గ్రామంలో ఆమె పర్యటించారు. మల్లు బట్టి విక్రమార్క రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గర నుండి నేరడ గ్రామంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి నేతాజీ తన కుమారుడు వంటి వాడని, ఆయనను గెలిపించేందుకు మేము పూర్తి మద్దతునిస్తున్నామని, అభివృద్ధి కావాలి అంటే అన్ని పార్టీలు కలిసి మద్దతిస్తేనే నేతాజీ గెలిచి అభివృద్ధి చేస్తారు. మల్లుబట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన నిధులు ఇస్తేనే రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది. నేతాజీ గెలిచి వస్తేనే నేరడ గ్రామం అభివృద్ధి జరుగుతుంది. నేరడ గ్రామానికి అభివృద్ధి తీసుకురావాలి అంటే కత్తెర గుర్తుపై ఓటు వేసి నేతాజీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లు నందిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి కూనెంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే దూసరి నేతాజీ, నేరడ సర్పంచ్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఎలక్షన్లో కూడా వాళ్ళు మాకు సహాయం చేశారు. ఇవాళ వాళ్ళు నేతాజీని నిలబెట్టారు సిపిఐ నుంచి. కాబట్టి మేము సిపిఐ కోసం మద్దతు ఇస్తూ నేతాజీ గెలుపు కోసం ఇవాళ ఇక్కడ ప్రచారం చేసాము. ప్రచారం భాగంలో కూడా అంత బాగుంది. మా సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు కూడా అన్న కూడా వచ్చారు ప్రచారానికి. ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఇంకా బట్టి గారు చేసిన అభివృద్ధి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర సంక్షేమ పథకాలపైన, అభివృద్ధి పైన జనాలు బాగా ఆకర్షిత అవుతున్నారు. వాళ్ళందరూ ఇక ఏదైనా ఉంటే గ్రామానికి అభివృద్ధి తీసుకోవడానికి వాళ్ళు కూడా ఇక మైండ్లో సెట్ అయిపోయింది. అభివృద్ధి ఏదైనా జరిగితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. అట్లా మన నేతాజీ ఇద్దరు పార్టీ బలపరిచిన, కాంగ్రెస్ ఇంకా సిపిఐ బలపరిచిన నాయకుడు కాబట్టి ఇక్కడ సర్పంచ్ కోసం నిలబడ్డారు. కాబట్టి ఈరోజు సిపిఐ పార్టీ తరఫున ఉమ్మడి పార్టీ కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ, ఇతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మా సిపిఐ అభ్యర్థి అయినటువంటి నేతాజీ గారి గెలుపు గురించి నేరడ గ్రామం రావటం జరిగింది. ఈ గ్రామంలో మన ప్రియ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణి శ్రీమతి నందితి గారు కూడా రావటం జరిగింది. దీంతో మంచి సంకేతం రాష్ట్రంలో అప్పుడు ఎమ్మెల్యే గారికి, ఇక్కడ బట్టి గారికి సిపిఐ మనస్ఫూర్తిగా ఇప్పుడు చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా బలమున్న కొన్ని గ్రామాలను గుర్తించి వారు ఇక్కడ సిపిఐకి మద్దతు ఇవ్వడం అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటి, అదేవిధంగా ఉచితమైనటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీకి, అలాగే బట్టి గారికి, వారి సతీమణికి, వారి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేతాజీ కూడా మీ పాత్రికేయుడే, బాగా సుమన్ టీవీలో అక్కడ హైదరాబాద్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అయినా కూడా ఇక్కడ ప్రజలు ఆయన ఆదరిస్తున్నారంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం దానికి కారణం. ఆ తర్వాత ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సహజంగా ఎవరికి ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామం కానీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఎవరైనా సరే నేతాజీ ఫోన్ చేస్తే వెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరించడం ఆయనకు అలవాటు. ఇక్కడ ఈ గ్రామంలో కూడా వాళ్ళ తాతగారు రానుగౌడ్ గారు ఆ రోజుల్లో మొదటి సర్పంచ్, ఎంతో అభివృద్ధి కూడా చేయడం జరిగింది. అటు రజపతి గారు, అలాగే గిరిప్రసాద్ గారు, పువ్వాడ నాగేశ్వర గారు వాళ్ళ అనుబంధంలో వాళ్ళందరూ కూడా చేశారు. ఆ విధంగా మేము తర్వాత పరిణామాల్లో గత ముందు ఎమ్మెల్సీగా బట్టి గారు పోటీ చేయటం, సిపిఐ సంపూర్ణంగా 2 సార్లు ఆయన గెలిపించడం జరిగింది. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఆయన కంటిన్యూ కొనసాగుతున్నారు. మా సపోర్ట్ కూడా వారికి ఉంది. ఆ విధంగా అవన్నీ గుర్తు చేశారు శ్రీమతి నందితి గారు. అందువలన
మా నేతాజీ కూడా మంచి చురుకైనటువంటి చదువుకున్న యువకుడు కాబట్టి ఆయన గెలిపించడం ద్వారా మాకు సిపిఐ కాంగ్రెస్ మైత్రికి ఒక మంచి సంఖ్య. ఈ గ్రామాన్ని అంటే చాలా వెనకబడి ఉంది. చాలాసార్లు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించారు. చాలా వెనకబడి ఉంది. ఆ గ్రామాభివృద్ధికి మా డిప్యూటీ సీఎం గారి సహాయ సహకారాలతో సిపిఐ నాయకులతో, మా గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ సిపిఐ నాయకులు, అలాగే టీడీపీ వైసీపీ నాయకులు అందరి సహాయ సహకారాలతో నేను ఈ యొక్క విజయాన్ని సాధించబోతున్నాను. ఇక మా నందిని గారు మా అసలు రావడంతో ఈ విజయం ఖరారైపోయింది. తప్పనిసరిగా నేను గెలవబోతున్నాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాను తెలియజేస్తాను.